సో ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎలిమెంటర్లో ఉన్న ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అవన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం జనరల్గా దీంట్లో 3 పేజెస్ న్యూ పేజెస్ క్లిక్ చేసాం కాబట్టి దీంట్లో ఒక పేజీని మనం ఎలిమెంటర్ ద్వారా ఎడిట్ చేస్తూ ఆప్షన్స్ ఎలిమెంటర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దీని మీద ఈ పేజ్ తీసుకుందాం, వెబ్ డెవలప్మెంట్ తీసుకోండి. సో ఇది కంప్లీట్గా మనకి న్యూ పేజ్ కాబట్టి ఇక్కడ ఎలాంటి డిజైన్ అనేది లేదు. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనేది ఉంది. ఈ పేజ్ని ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఎడిట్ చేయాలి అంటే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఎందుకు ఇది ఎడిట్ విత్ ఎలిమెంటర్కి తీసుకోవట్లేదు, ఎందుకు అంటే ఇది న్యూ పేజ్ కాబట్టి. సో దానికి మనం ఫస్ట్ టైం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో నుంచి వెళ్ళి అక్కడ ఒకసారి క్లిక్ చేసి ఎడిట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనకి ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనేది ఇక్కడ కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టాప్ బార్ ఉంది కదా, ఈ టాప్ బార్ అనేది మనకి వర్డ్ప్రెస్ లాగిన్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. సో తర్వాత లాగౌట్ అయిపోయిన తర్వాత ఇది కనిపించదు. సో ఇప్పుడు మనం ఈ వెబ్ డెవలప్మెంట్ అనే పేజ్ని ఎడిట్ విత్ ఎలిమెంటర్తో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి ఆల్ పేజెస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ పేజ్. సో ఇక్కడ చూసారు కదా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఆప్షన్ కూడా లేదు. సో దీనికి మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ ఎడిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మనం క్లిక్ చేయటం వల్ల ఈ ట్యాబ్లో మనకి ఎడిట్ విత్ ఎలిమెంటరు అయిపోయింది. సో ఓపెన్ అయింది కాబట్టి సో మనకేంటంటే వర్డ్ప్రెస్ లాగిన్ డాష్బోర్డ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మళ్ళీ నేను వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లాగిన్ చేసి పెట్టుకున్నాను. సో ఎందుకంటే మనకి అవసరం ఉంటుంది కాబట్టి. సో ఓకే, వర్డ్ప్రెస్ లాగిన్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం వెబ్ డెవలప్మెంట్ పేజ్లో ఎడిట్ విత్ ఎలిమెంటర్తో మనం ఇక్కడ వచ్చేసాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం లేదు, ఒక సెక్షన్ అనేది రెడీగా ఉంది దీనికి. సో ఫస్ట్ ఇక్కడ ఈ సెక్షన్లో మనకి ఎలాంటి ఆప్షన్ ఉంటాయి అంటే సో దీనికి మనం జస్ట్ ఈ ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ అవర్ స్ట్రక్చర్. సో అంటే మన డిజైన్ ప్లానింగ్ ప్రకారం మనకి ఏదైతే సెట్ అవుతుందో, సింగిల్ ఆర్ డబుల్, త్రిబుల్, 4 కాలమ్స్ ఉన్నాయి, లేదంటే లెఫ్ట్ కాలము, ఇక్కడ రైట్ కాలము. సో ఇట్లా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి డిజైన్ ప్లానింగ్ ప్రకారం మనం ఎలా డిజైన్ చేసుకుంటే దాన్ని ఒక సెక్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో అట్లాగే ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, మన ఫోల్డర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ అంటే మనకి పేజ్లో ఇన్ బిట్వీన్ మధ్యలో మనకి ఏదైనా సెక్షన్ విత్ డిజైన్తో కావాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అట్లాగే దీంట్లో ఇది ఫ్రీ ఉంది, ఇది ఫ్రీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ప్రో అంటే ఇది మనం ఈ ప్రో ఉన్నవన్నీ మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అట్లాగే ఇది ఓన్లీ ఒక బ్లాక్స్ ఇవి. సో అట్లాగే పేజెస్ ఉంటాయి. సో కంప్లీట్ పేజ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా ఫ్రీ ఉంటాయి, దీంట్లో కూడా ప్రో ఉంటుంది. ఈ ప్రో అనేది ఏంటంటే మళ్ళీ మనం పర్చేజ్ చేసుకోవాలి. ఇట్లా టెంప్లెట్స్ ఉంటుంది. ఓకే, సో ఇది సమ్టైమ్స్ మనకి లోకల్ హోస్ట్లో వర్క్ అవ్వకపోవచ్చు, బట్ మనం ఒకసారి ఆన్లైన్లో హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత సో అక్కడ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏంటంటే సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. సో మీకు సేమ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన అదే ఆప్షన్స్ వస్తాయి. లేకపోతే ఇక్కడ ఉంది కదా, ఇదేంటంటే ఇది మన స్టార్టర్ టెంప్లెట్స్, ఇది క్లిక్ చేసినా కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటి ఆప్షన్స్ మనకి పేజెస్ అండ్ బ్లాక్స్ వస్తాయి అన్నమాట. సో క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం, ఒక సెక్షన్ తీసుకున్నాం. సో సెక్షన్ తీసుకున్న తర్వాత సో మనకు తెలుసు, మనకి ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఈ ప్లస్ క్లిక్ చేస్తే దాని మీద ఇంకో సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇది మనం ఈ సెంటర్ డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు సో కంప్లీట్ సెక్షన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదా కలర్ కావచ్చు. సో ఇక్కడ మనకి ఈ కంటెంట్ కానీ, ఈ కాలమ్స్ గ్యాప్స్ కానీ, హైట్ కానీ, సో ఇవన్నీ మనకి ఈ ఆప్షన్స్ మనకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టైల్లోకి వచ్చేసిన తర్వాత
సో స్టైల్లో మనకి నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ అంటే సింగిల్ కలరు, గ్రేడియంట్ పెట్టుకోవచ్చు, లేదా వీడియో పెట్టుకోవచ్చు, లేదా ఈ స్లైడ్ షో కూడా పెట్టుకోవచ్చు. సో అట్లాగే బ్యాక్గ్రౌండ్ ఓవర్లీ. సో దీంట్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ మీద ఓవర్ చేసినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు సింగిల్ కలర్ కావాలా లేకపోతే గ్రేడియంట్, హెచ్ ఓవర్ చేసినప్పుడు ఎలాంటి కలర్ కావాలి అనేది. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో బోర్డర్, దీనికి బోర్డర్, ఈ కంప్లీట్ సెక్షన్కి బోర్డర్ అనేది ఎట్లా కావాలి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో అట్లాగే షేప్ డివైడర్. సో ఈ షేప్ డివైడర్ మనకి టాప్ అండ్ బాటమ్ ఇది మనం జనరల్గా పెద్దగా యూజ్ చేయం కాబట్టి సో దాన్ని లైట్ తీసుకోండి. అండ్ టైపోగ్రఫీ ఇంపార్టెంట్ ఉంటుంది. సో మనం ఏదైనా కూడా ఈ సెక్షన్లో మనం ఎలాంటి టెక్స్ట్ పెట్టినా కూడా సో దానికి సంబంధించిన హెడ్డింగ్ కలర్ కావచ్చు, టెక్స్ట్ కలర్ కావచ్చు, ఏదన్నా మనం లింక్ పెట్టామంటే లింక్ కలర్ కావచ్చు, లింక్కి హెచ్ ఓవర్ చేసినప్పుడు, హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, మౌస్ ఓవర్ చేసినప్పుడు దాని కలర్ కావచ్చు, టెక్స్ట్ అలైన్మెంట్ లెఫ్ట్, సెంటర్ ఆర్ రైట్. సో ఇట్లా మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో అడ్వాన్స్డ్లో కూడా, సో అడ్వాన్స్డ్ వచ్చేసి మనకి మార్జిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ లైన్కి లోపల ఒకటి గ్రే డాటెడ్ లైన్ చూసారా, ఇది మనకి మార్జిన్స్ అనమాట. సో మార్జిన్స్ ఆర్ ప్యాడింగ్. సో ఇదేంటంటే మనకి 4 సైడ్ నుంచి మనకి ఏదన్నా గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు మనం ప్యాడింగ్ ఇచ్చుకుంటాం. ప్యాడింగ్ ఇచ్చుకుంటే ఏమైందంటే మనకి కొంచెం 4 సైడ్స్ మనకి టచ్ అవ్వకుండా, ఎండ్ వాల్స్కి టచ్ అవ్వకుండా మనకి గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో అట్లాగే మోషన్ ఎఫెక్ట్స్. సో మోషన్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఇది ఎంటర్ అయ్యేటప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఇమేజ్ పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ సెక్షన్కి నేను ఒక ఇమేజ్ని ఫస్ట్ ఇమేజ్ పెడతాను. నేను సెక్షన్లో కాదు, బ్యాక్గ్రౌండ్లో పెడతాను. బ్యాక్గ్రౌండ్లో స్టైల్, జస్ట్ ఒక స్లైడ్ షో క్లాసిక్లో వచ్చి ఒక ఇమేజ్ యాడ్ చేయండి ఏదన్నా. సో ఇమేజ్ యాడ్ చేయండి. ఓకే, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ వచ్చింది. దీని లేఅవుట్కి వచ్చేసి మీకు ఇక్కడ హైట్, మినిమం హైట్ పెట్టండి. సో ఇది చూడండి ఇక్కడ ఎట్లా వచ్చింది. సో ఈ మినిమం హైట్, తర్వాత వెర్టికల్ అలైన్, మిడిల్. ఓకే, ఇట్లా వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి మీకు అర్థం అవుతుంది. జస్ట్ మీకు ఇప్పుడు యానిమేషన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి. అండ్ లేదు అంటే నేను టెక్స్ట్ పెడుతున్నా చూడండి, ఇది హెడ్డింగ్ పెడుతున్నా ఇక్కడ. సో వెబ్ డెవలప్మెంట్ అని, వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్. సో దీని కలర్ మార్చాలి ఫస్ట్, ఈ వైట్కి మార్చడం, టైపోగ్రఫీ టెక్స్ట్ కలరు వైట్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఈ లెఫ్ట్కి అనేది మనకి ఈ యారోని పెట్టండి. సో ఇక్కడ అనేది ఇట్లా కాకుండా మనకి కొంచెం రైట్కి జరగాలి. సో రైట్కి జరగాలి అంటే సో మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇక్కడ మనకి అడ్వాన్స్డ్లోకి వచ్చి ఇక్కడ ప్యాడింగ్ ఉంది. సో ప్యాడింగ్లో మనకి జస్ట్ ఇది ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. మనకి లెఫ్ట్ ప్యాడింగ్ కాబట్టి లెఫ్ట్ ప్యాడింగ్ కొంచెం ఒక 100 ఇవ్వండి. సో ఇక్కడ మూవ్ అయింది చూసారు కదా. సో అట్లా ఇది అవుతుంది. సో అట్లాగే మీరు టాప్ ప్యాడింగ్ 100 ఇచ్చారంటే సో కిందకి జరుగుతుంది. 1000 వచ్చింది, సారీ. సో 100 ఇచ్చారంటే కిందకి జరుగుతుంది. సో ఇట్లా మనం ఈ స్పేసెస్ని మనం ఈ ప్యాడింగ్ ద్వారా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అట్లాగే మోషన్ ఎఫెక్ట్స్. సో మోషన్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి పేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కంప్లీట్ సెక్షన్ అనేది ఎట్లా రావాలి, ఫేడ్ ఇన్. సో ఇది దీనికి అప్లై అవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి అడ్వాన్స్డ్, సో దీనికైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఎంటైర్ సెక్షన్కి అయినా కూడా ఈ మోషన్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫేడ్ ఇన్ ఇట్లా వస్తుంది, లేదంటే జూమ్ ఇన్. సో ఇట్లా డిఫరెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఆ యానిమేషన్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. సో ఇవి మీరు అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో రెస్పాన్స్, అట్రిబ్యూట్ CSS, కస్టమ్ CSS అవసరం లేదు. సో జస్ట్ అప్డేట్ చేయండి దీనికి. సో ఇప్పుడు కంప్లీట్ ఒక సెక్షను, ఆ స్ట్రక్చర్ తీసుకోవాలి. సో తర్వాత స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత సో మనకి
ఇది క్లిక్ చేసినప్పుడు జనరల్గా ఆప్షన్స్ ఏమొస్తాయి, దాంట్లో ఒక ఇమేజ్ కానీ కంటెంట్ కానీ పెట్టినప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడికి వచ్చేసేయండి, మనకి కంప్లీట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ సెక్షన్, ఇన్నర్ సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంప్లీట్ ఒకటే సెక్షన్ తీసుకున్నాం, దీంట్లో ఒక 2 సెక్షన్స్ వేయాలనుకోండి, ఆల్రెడీ ఒక దాంట్లో 2 సెక్షన్స్ వేయాలి. అలాంటప్పుడు మనకి ఇది డ్రాగ్ చేసి మీరు ఇక్కడ పెడితే, సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక ప్లస్ ఇక్కడ ఒక ప్లస్ వచ్చింది. సో ఇక్కడ 2 సెక్షన్స్ వచ్చినాయి. సో ఈ 2 సెక్షన్స్లో వీటి వల్ల మోస్ట్లీ యూజ్ ఎలా ఉంటుందంటే, ఒక దాంట్లో ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో సో ఇక్కడ ఈ ఇమేజ్ తీసుకొచ్చి, ఇది ఇమేజ్ ఆప్షన్ కదా, సో ఈ ఇమేజ్ ఆప్షన్ని ఇక్కడ పెట్టండి. సో ఈ ఇమేజ్ని ఏదన్నా ఇమేజ్ పెట్టి సో లెఫ్ట్ సైడ్ ఇమేజ్, రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఎట్లా ఉంటుంది. సో జనరల్గా ఒక ఇమేజ్ ఉంటుంది, దాని పక్కన దానికి సంబంధించిన టెక్స్ట్. సో ఇప్పుడు ఇన్నర్ సెక్షన్స్ ఎలా పెట్టుకోవాలి చూసాం, ఇమేజ్ ఎలా పెట్టుకోవాలి చూసాం. అట్లాగే టెక్స్ట్ ఎడిటర్, ఈ టెక్స్ట్ ఏంటంటే సో ఈ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎంత టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. నెక్స్ట్ అలాగే హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ కూడా ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ చూడండి. ఇప్పుడు నేను మీరు ఇది తీసేసేయాలి అంటే ఇక్కడ ఈ పెన్సిల్ దాని మీద డిలీట్ చేసేసేయండి, అట్లాగే దీని మీద కూడా డిలీట్ చేసేయండి. ఓకే, సో 2 సెక్షన్స్ వచ్చేసినాయి. అట్లా కాకుండా నాకు 3 సెక్షన్ ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ లోపల ఉన్న దీని మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ కాలం, 3 వచ్చినాయి. సో అట్లా ఎన్ని కావాలంటే అన్ని కాలమ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఇట్లా సెక్షన్స్ ఫస్ట్ ఇది, తర్వాత హెడ్డింగ్, ఏదన్నా హెడ్డింగ్ కావాలి అనుకుంటే ఇట్లా మనం దీంట్లో ఇక్కడ పెట్టేసుకుని ఈ హెడ్డింగ్ అనేది మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. సో ఇమేజ్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. సో ఇక్కడ మనం ఇమేజ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది అక్కడ చేంజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఎడిటర్ ఏంటంటే సో మీరు దీని కింద మీరు ఇక్కడ ఇట్లా కూడా దాని కింద డ్రాప్ చేస్తే సో హెడ్డింగ్ వస్తుంది, దానికి టెక్స్ట్ వస్తుంది. సో ఇట్లా టెక్స్ట్ ఎడిటర్ అనేది మనకి ఇలా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా వీడియో పెట్టాలి అంటే నెక్స్ట్ ఈ వీడియో దాన్ని తీసుకొచ్చి ఎక్కడంటే మీకు కావాల్సిన ప్లేస్లో జస్ట్ డ్రాప్ చేయండి, తీసుకొచ్చి అక్కడ పెట్టండి. సో ఇక్కడ వీడియో పెట్టినప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇది మనకి యూట్యూబ్ నుంచి మనం ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడికి మన యూట్యూబ్ అనేది వచ్చేస్తుంది. సోర్స్ యూట్యూబ్ పెట్టుకోవచ్చు, విఎంయూ పెట్టుకోవచ్చు, లేకపోతే సెల్ఫ్ హోస్టెడ్ మనదైనా కూడా పెట్టుకోవచ్చు. చూస్ ఫైల్, ఇక్కడ నుంచి చూస్ ఫైల్ చేసుకుని లైబ్రరీలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, లైబ్రరీలో పెట్టుకోవాలి. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ కొడితే ఇక్కడికి మనకి మన వీడియో వచ్చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ యూట్యూబ్ ఆర్ సెల్ఫ్ హోస్టెడ్ అంటే మనం మన ఓన్గా అప్లోడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, యూట్యూబ్ నుంచి చేసుకోవాలంటే ఇలా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఇంకో సెక్షన్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. సో బటన్ అనమాట. సో నెక్స్ట్ బటన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి సంబంధించి ఈ ఇమేజ్కి సంబంధించిన హెడ్డింగ్ ఇచ్చాము, తర్వాత ఈ సమ్ కంటెంట్ ఇచ్చాము, ఇక్కడ రీడ్ మోర్ అని సంథింగ్ ఏదైనా, దీని తర్వాత రీడ్ మోర్ అని ఏదైనా బటన్ ఇవ్వాలి. సో ఈ బటన్ తీసుకొచ్చి ఇక్కడ దీని మీద పెట్టినప్పుడు మనకి ఆ కింద బ్లూ కలర్ వస్తుంది చూసారా, అప్పుడు వదిలేసేయండి. సో ఇక్కడ మనకి బటన్ వచ్చేసింది. సో ఈ బటను ఇక్కడ ఈ నేమ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ ఈ క్లిక్ హియర్ అనేది మనం ఇక్కడ క్లిక్ హియర్ ఉంచుకోవచ్చు, లేదంటే రీడ్ మోర్ అని పెట్టుకోవచ్చు. సో మనం ఎట్లయినా కూడా ఈ టెక్స్ట్ని ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ లింక్ ఇచ్చుకోవచ్చు. మనకి ఏంటంటే ఏదన్నా మన వెబ్ యూఆర్ఎల్ లింక్ ఉంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఎక్కడ పోవాలి, మన పేజ్లోకి పోవాలి అంటే మన పేజీ యూఆర్ఎల్ తీసుకొచ్చి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ అస్కి ఇవ్వాలి అంటే సో చూడండి, లోకల్ హోస్ట్ వర్డ్ప్రెస్, సో అబౌట్ అస్,
అబౌట్ అస్ పేజ్ ఈ యూఆర్ఎల్ ఉంది కదా, కాపీ చేయండి, తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అబౌట్ అస్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఈ బటను అలైన్మెంట్ సెంటర్, రైట్ ఆర్ లెఫ్ట్. ఓకే, సో ఇట్లా మనకి జస్ట్ ఐకాన్ కావాలంటే కూడా ఐకాన్ పెట్టుకోవచ్చు. సో దీనికి ఇక్కడ ఏదన్నా ఐకాన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టండి. సో ఇట్లా ఐకాన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఐకాన్ స్పేసింగ్ కూడా మనం ఇక్కడ ఇట్లా కూడా జరుపుకుని సెట్ చేసుకోవచ్చు. అట్లాగే బటన్ కలర్ మార్చాలి అంటే మనం స్టైల్లోకి రావాలి. సో టెక్స్ట్ కలరు ఇది డిఫాల్ట్ వైట్ ఉంది, వైట్ ఉండి నేను బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలి మీరు అనుకుంటే మనం ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. సో హెచ్ ఓవర్ చేసినప్పుడు, హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కలర్ మారాలి అంటే అది ఇక్కడ హెచ్ ఓవర్ మీద క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చండి. సో ఇట్లా మనం కలర్స్ మార్చుకోవాలి. సో బటన్ అనేది మనకి ఇక్కడ అలా యూజ్ అవుతుంది. అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ బటన్ అయిపోయింది. ఇక్కడ డివైడర్. సో డివైడర్ ఏంటంటే మనం ఇక్కడ ఒక సెక్షన్ తీసుకున్నాం కదా, ఈ సెక్షన్కి ఒక హెడ్డింగ్ తీసుకోండి. హెడ్డింగ్ తీసుకుని ఇక్కడ మీకు సమ్టైమ్స్ కొన్ని పేజెస్లో మీకు కొంచెం డిజైన్ పర్పస్ అది చాలామంది యూజ్ చేస్తుంటారు ఈ డివైడర్ అనేది. సో జస్ట్ దీన్ని కూడా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వదిలేసేయండి. సో ఇక్కడ మీకు ఒక లైన్ లాగా వస్తుంది. సో ఈ లైన్ విడ్త్ 100% సాలిడ్ పెట్టుకోండి. అట్లాగే ఇక్కడ మీరు ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏదన్నా మీకు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఏదన్నా మీకు ఐకాన్ కావాలంటే ఈ సెంటర్లో ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. అవసరం లేదనుకుంటే దీని మీద క్లిక్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ దీనికి స్టైల్లోకి వచ్చేసేయండి. సో దీనికి వెయిట్ అంటే దీని యొక్క విడ్త్ అనమాట, సారీ థిక్నెస్. సో ఈ థిక్నెస్ అనేది ఇలా పెంచుకోవచ్చు. తర్వాత ఈ గ్యాప్ అనేది మనం ఇలా కూడా పెంచుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. దీని కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫుల్ విడ్త్ మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, కంటెంట్లోకి వచ్చి ఈ వెయిట్ కంటెంట్ దీన్ని మనం ఈ విడ్త్ అనేదాన్ని తగ్గించుకుంటాం అన్నమాట. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి పెట్టామనుకోండి, ఈ టెక్స్ట్ని మనం సెంటర్ అలైన్ చేసి దీన్ని కూడా మనం సెంటర్ అలైన్ చేసి సో దీనికి మనం అట్లా ఒక డిజైన్ ఎలిమెంట్ లాగా మనం ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా మనకి ఈ డివైడర్ అనేది మనకి కొంచెం డిజైనింగ్లో యూజ్ అవుతుంది. సో అట్లాగే నెక్స్ట్ స్పేసర్ అనమాట. ఈ స్పేసర్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెక్షన్కి మధ్యలో కొంచెం గ్యాప్ కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఒకటి ఈ రెండింటికి మధ్యలో ఇంకో సెక్షన్ యాడ్ చేయండి. దీని మీద ప్లస్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఒక సెక్షన్ తీసుకోండి. సో దీనికి ఈ స్పేసర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు బై డిఫాల్ట్ 50 మనకి స్పేస్ వచ్చింది. దీన్ని పెంచే కొద్దీ స్పేస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇట్లా ఇప్పుడు మీకు ఎప్పుడైనా కూడా ఇట్లా సెక్షన్స్కి మధ్యలో డిజైన్ ఏదన్నా గ్యాప్ కావాలి, కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది, స్పేస్ ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం దీన్ని ఈ స్పేసర్ని యూజ్ చేస్తాం అన్నమాట. జస్ట్ అప్డేట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ తీసుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, గూగుల్ మ్యాప్స్ ఉంది. సో మనకి కాంటాక్టర్స్ పేజ్లో గూగుల్ మ్యాప్స్ అనేది ఇప్పుడు అన్ని సైట్లలో పెడుతున్నాము. సో అందరూ మనల్ని మా గూగుల్ మ్యాప్ పెట్టాలి, లొకేషన్ పెట్టాలి అని అడుగుతారనమాట. ఓకే, సో ఇక్కడ మనం గూగుల్ మ్యాప్ డ్రాగ్ డ్రాప్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఏదో తీసుకుంటుంది అది, బట్ ఇక్కడ మన అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ పేస్ట్ చేసేస్తే చాలు. అడ్రస్ పేస్ట్ చేసామంటే ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా తీసుకుంటున్నా చూడండి. సైబర్ టవర్స్ హైదరాబాద్.
సో దీని అడ్రస్ని మనం కాపీ పేస్ట్ చేస్తే, సో ఇక్కడ అడ్రస్ ఉంది కదా, హైటెక్ సిటీ ఇది కాపీ పేస్ట్ చేయండి. జస్ట్ అడ్రస్ కాపీ పేస్ట్ చేయండి, డిలీట్ చేయండి. సో చూసారు కదా, హైటెక్ సిటీ లొకేషన్ తీసేసుకుందాం ఆటోమేటిక్గా. సో అట్లాగే మన ఆఫీస్ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ని కరెక్ట్గా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది లొకేషన్ అనేది మనకి తీసేసుకుంటుంది అండ్ ఇక్కడ అడ్రస్ కూడా చూపిస్తుంది. సో దీని హైట్ కావాలంటే హైట్ పెంచుకోవచ్చు, మీరు హైట్ పెంచుకోవచ్చు. జూమ్ కావాలంటే ఇంకొంచెం జూమ్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి అయిపోయింది. పేజ్లో మనం ఎలా పెట్టుకుంటాం. సో దీన్ని అప్డేట్ చేయండి. సో అట్లా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, ఇంకో సెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ని మనం అక్కడ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సెక్షన్ తీసుకుని సో ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ప్లస్ మీద క్లిక్ చేసినా ఆప్షన్స్ వస్తాయి. ఐకాన్స్, సో ఇన్ కేస్ మనకి ఏదైనా ఐకాన్ కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేయండి మీకు కావాల్సిన ప్లేస్లో. సో ఐకాన్స్ అనేవి ఇట్లా వస్తాయి. ఐకాన్ లైబ్రరీ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఐకాన్ కూడా తీసుకోవచ్చు. సో దీనికి కావాలంటే కూడా మీరు ఇక్కడ లింక్ ఏదన్నా లింక్ ఇచ్చుకోవచ్చు. సో మనకి ఇది క్లిక్ చేసినప్పుడు, ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆప్షన్, సో ఫామ్స్. ఓకే, సో మరి జనరల్గా ప్రతి వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ పేజ్లో మనం ఫామ్ సబ్మిషన్స్ ఇస్తాం. జనరల్గా ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన .in మోస్ట్లీ అన్ని వెబ్సైట్లో కాంటాక్ట్ పేజ్లో కాంటాక్ట్ ఫామ్స్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే పర్టికులర్ మెయిల్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చేశారా, ఇది కాంటాక్ట్. ఇక్కడ WP ఫామ్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఐకాన్ మీద క్లిక్ చేయండి, WP ఫామ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్. కాంటాక్టర్స్. సో ఈ కాంటాక్టర్స్ని ఎందుకు వచ్చింది అంటే, నేను డ్రాప్ డౌన్ చేసినప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడ కాంటాక్టర్స్ అని అంటే, నేను వర్డ్ప్రెస్లో ఆల్రెడీ నేను ఇక్కడ WP ఫామ్స్ అని ప్లగ్ఇన్ ఉంది. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా కూడా మీ థీమ్తో పాటు WP ఫామ్స్ అనేది రాకపోతే ఈ WP ఫామ్స్ అనేది సపరేట్ ప్లగ్ఇన్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మోస్ట్లీ బై డిఫాల్ట్ వస్తుంది థీమ్తో పాటు. ఇన్ కేస్ రాకపోతే మీరు ఈ WP ఫామ్స్ ప్లగ్ఇన్ అనేది వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ WP ఫామ్స్లో ఆల్ ఫామ్స్ ఉంటే యాడ్ న్యూ ఉంటుంది. మనకి కాంటాక్టర్స్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంక్వైరీ పేజ్ అని డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి మనం ఎట్లయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్ ఫామ్స్ చూద్దాం. నేను ఆల్రెడీ కాంటాక్టర్స్ పేజ్ నేను అక్కడ క్రియేట్ చేశాను. మనకి ఇక్కడ కాంటాక్టర్స్ అనేది మనకి చూపించింది. ఇక్కడ నేను ఆల్రెడీ కాంటాక్టర్స్ ఫామ్స్ని నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను అనమాట, క్రియేట్ చేశాను. అట్లా కాకుండా ఒకసారి ఎడిట్ చేసి చూడండి. ఇది ఎడిట్ చేసి చూస్తే మీకు కనిపిస్తుంది ఇది నేను ఎలాంటి ఫామ్స్ ఇక్కడ పెట్టాను అని. సో ఇట్లా కంప్లీట్గా WP ఫామ్స్ అనేది దాని ఓవరాల్ డాష్బోర్డ్ ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ కాంటాక్టర్స్ ఏమేమి కావాలనేది నేను పెట్టి ఇక్కడ సేవ్ చేయటం జరిగింది. సో ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ సింగిల్ టెక్స్ట్ లైన్ అంటే ఇది టెక్స్ట్ లైన్. మనం నేమ్ ఎంటర్ చేసేది టెక్స్ట్ లైన్. ఓకే, మెయిల్ ఐడికి మళ్ళీ మెయిల్ ఐడికి వేరే ఉంటుంది. ఇది ఈమెయిల్ ఐడికి ఇది ఉంటుంది.
తర్వాత నేమ్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. నంబర్ కావాలంటే ఇది. రీక్యాప్చే ఉంటుంది. అంటే రీక్యాప్చే అంటే మీకు మనం ఒక్కొక్కసారి సబ్మిట్ చేసేటప్పుడు మనకి పైన అడుగుతుంది, పైన చూపిస్తుంది అనమాట. మీ కరెక్ట్గా అవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఎంటర్ చేయండి అని సెక్యూరిటీ పర్పస్ అవి అడుగుతుంది అనమాట. చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్, మల్టీ చాయిసెస్ అంటే సైడ్ బై సైడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీ చాయిసెస్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఇట్లా ఏదన్నా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మల్టీ చాయిసెస్ ఉంటుంది. తర్వాత ఫోన్ నంబర్స్, ఏదైనా నంబర్ ఓన్లీ నంబర్ మన ఫోన్ నెంబర్ని తీసుకోవాలంటే ఓన్లీ నంబర్ని మాత్రమే ఇది అలౌ చేస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో కూడా ప్రతి ప్లగ్ఇన్కి ప్రతి థీమ్కి కూడా మనకి కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, కొన్ని ఫ్యాన్సీ ఉంటాయి. సో కొన్ని మనం వాటిని పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి పేమెంట్ ఫీల్డ్స్. సో ఇవి వచ్చేసి జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. ఇది అడ్రస్. సో అప్గ్రేడ్ టు ప్రో అంటే మనం ఇక్కడ ఈ డబ్ల్యూపీ ఫామ్స్ని మనం ఇప్పుడు ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి అందుకనే మనకి ఇది యాక్టివేట్ కాలేదు. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే మనకి ఎక్కువ ఓన్లీ కాంటాక్ట్ ఫామ్లో మాత్రమే జస్ట్ ఇవి కొన్ని మాత్రమే ఇవి ఇక్కడ ఏదైతే మనకు ఫ్రీలో యాక్టివ్లో ఉన్నాయో సో వాటితోనే మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ మనం ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఏ మెయిల్ ఐడికి వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ ఏ మెయిల్ ఐడికి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ చూస్తాం. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్లో మీరు ఇక్కడ ఈ ఫస్ట్ సెండ్ టు మెయిల్ అడ్రస్. సో ఇక్కడ మనం మన మెయిల్ అడ్రస్ ఇస్తే ఇక్కడ ఏదైతే మీరు ఈ మెయిల్ ఐడి ఇస్తారో ఆ కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ మెయిల్ ఐడికి ఆ నేము, మెయిల్ ఐడి, మెసేజ్ అవన్నీ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఈ కాంటాక్ట్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఈ మెయిల్ ఐడికి రావటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇట్లా మనం ఈ కాంటాక్ట్ ఫామ్ని ఇట్లా మన డబ్ల్యూపీ ఫామ్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకుని ఒకసారి మనం ఒక నేమ్ ఇచ్చి యాడ్ న్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు ఒకటి. జస్ట్ యాడ్ న్యూ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలి అంటే జస్ట్ ఇది బ్యాక్కి వచ్చేసేయండి. లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ న్యూ ఒక ఫామ్ మనం అసలు ఇప్పుడు వరకు చేయలేదు అనుకోండి. సో ఒకటి ఇప్పుడే కాంటాక్ట్ ఫామ్ అని ఒకటే మనం క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి ఎంటర్ యువర్ ఫామ్ నేమ్. ఓకే, సో ఆల్రెడీ నేను కాంటాక్ట్ చేశాను కాబట్టి అది అలా అడుగుతుంది. వన్స్ మీరు ఇక్కడ ఏదన్నా ఒక ఫామ్ నేమ్ ఇచ్చుకోండి. తర్వాత ఎంక్వైరీ జస్ట్ సింపుల్ కాంటాక్ట్ ఫాము, న్యూస్ లెటర్ సైన్ ఇన్, సజెస్ట్ సైన్ ఇన్ న్యూస్ ఇవన్నీ జస్ట్ బ్లాంక్ క్రియేట్ బ్లాంక్ ఫామ్ తీసుకోండి. సో బ్లాంక్ తీసుకుంటే ఏంటంటే మనకి ఏది కావాలి అంటే అవి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ జనరల్గా నేము ఫస్ట్ నేము లాస్ట్ నేమ్, తర్వాత జనరల్గా మెయిల్ ఐడి అడుగుతాం, లేదంటే ఫోన్ నెంబర్ అడుగుతాం. తర్వాత ఏదైనా మెసేజ్ టెక్స్ట్ అంటే పారాగ్రాఫ్ అంటే మెసేజెస్ అంటే రైట్ ఎవర్ మెసేజ్ అండ్ సంథింగ్ ఇట్లా. సో సబ్మిట్ బటన్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. రీక్యాప్చా కావాలంటే రీక్యాప్చా కూడా పెట్టుకోండి. సో క్యాప్చా ఈజ్ నాట్ కాన్ఫిగరేట్. ఓకే, ఇది వదిలేసేయండి. సో ఇట్లా మనం ఇట్లా చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎలిమెంటర్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇంతకుముందు మనకి జస్ట్ అప్డేట్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇంతకుముందు మనకి ఇక్కడ ఓన్లీ కాంటాక్టర్సే కనిపించింది కదా. సో మనం ఇప్పుడు డబ్ల్యూపీ ఫామ్స్ ఇంకొకటి కూడా ఎంక్వైరీ అని ఇంకొకటి కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు అది కూడా కనిపిస్తుంది అక్కడ. జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయండి. సెక్షన్ తీసుకోండి.
డబ్ల్యూ ఫామ్స్ ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు ఎంక్వైరీ ఫామ్ కూడా కనిపిస్తుంది. సో ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మనకు కావాల్సిన ఫామ్ని క్రియేట్ చేసుకుని సేవ్ చేసుకుని ఇక్కడికి వచ్చి మనం జస్ట్ ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకొచ్చి ఆ ఫామ్ని జస్ట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని మనం ఇక్కడ చూడండి, ఇది ఫుల్ వచ్చేసింది, ఇది ఫుల్ వచ్చేసింది. సో నేను ఎందుకు ఇది ఫుల్ వచ్చేసిందంటే జస్ట్ మనం ఏం చేసాం, ఫుల్ విడ్త్లో ఒకటే సెక్షన్లో మనం తీసుకున్నాం. అలా కాకుండా దీన్ని ప్రాపర్గా అలైన్ చేసుకోవాలి అంటే ఇది డిలీట్ చేసేసేయండి ఈ సెక్షన్ని. ఇంకోటి తీసుకోండి, జస్ట్ 2 ఉన్నాయి తీసుకోండి. సో 2 ఉన్నాయి తీసుకుంటే ఏమైంది, ఒక దాంట్లో మనకి జనక అడ్రస్ అవి పెట్టుకుంటాము. తర్వాత ఈ సెకండ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫామ్స్ పెట్టుకోండి, రైట్ సైడ్ అడ్రస్, ఫోన్ నెంబర్ అవి మనం టెక్స్ట్లో పెట్టుకుంటాం. సో ఎంక్వైరీ పెట్టుకోండి. సో చూసారు కదా, జస్ట్ వన్ సైడ్ మనకి ఇవి వచ్చినాయి. సో సెకండ్ సైడ్ మనం ఇక్కడ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, కంపెనీ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఇట్లాంటివి మనం ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. సో ఇట్లా స్ట్రక్చర్ అనేది మనం చేసుకోవాలి. సో ఇట్లా ఇవి ఆప్షన్స్ వచ్చేసి మనకి ఫ్రీగా ఎలిమెంటర్లో మనకి ఈ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రో ఉంది చూసారా, ఈ ప్రో వచ్చేసి ఏంటంటే ఇది ఇక్కడ లాక్ చేసి ఉన్నాయి, ఇవన్నీ లాక్ చేసి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఎలిమెంటర్ని పర్చేజ్ చేస్తామో సో ఇవి కూడా మనకి యాక్టివేట్ అవుతాయి. సో మోస్ట్లీ ఇవి లేకుండా కూడా మనం మోస్ట్లీ అన్నీ చేసుకోవచ్చు, డోంట్ వరీ. అండ్ జనరల్గా కొన్ని ఉంటాయి. సో ఇవి కూడా ఫ్రీ. మళ్ళీ వీటికి లాక్ లేదు చూడండి, ఇవి ఇక్కడ ఏంటంటే ఇవి లాక్ ఉన్నాయి, ఇవి లాక్ లేదు. సో వీటిని కూడా మనం ఒకసారి చూద్దాం, ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో జస్ట్ ఇది ఇమేజ్ బాక్స్ మీకు ఇదేంటంటే జస్ట్ ఒక దీంట్లో మనకి ఒక నిమిషం ఇది డిలీట్ చేయండి, ఒక 4 తీసుకుందాం. జస్ట్ ఇమేజ్ బాక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ మనం ఇమేజ్ని పెట్టుకోవచ్చు, దానికి ఒక హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు. సో ప్లస్ దానికి సంబంధించిన కంటెంట్ను కూడా ఇలా పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనకి ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా 4 ఐటమ్స్ పెట్టుకోవాలి, ఫోర్ డిఫరెంట్ సర్వీసెస్ కానీ ఏదైనా 4 డిఫరెంట్ వాటి గురించి మనం ఇక్కడ చెప్తున్నప్పుడు ఏం చేస్తాం, సో ఒకటైతే మనం మొత్తం నీట్గా అన్నీ సెట్ చేసేసుకున్నాం, అది అయిపోయింది. సో అట్లా కాకుండా ప్రతిసారి అది అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి కాపీ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఎక్కడైనా కూడా ఏదైనా రిపీటెడ్ డిజైన్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా రిపీటెడ్ డిజైన్ వస్తే మీరు ఈ సెక్షన్ కంప్లీట్ సెక్షనే ఇలాంటి స్ట్రక్చరే వేరే దగ్గర కూడా అవసరం అవుతుంది అనుకున్నప్పుడు, కాకపోతే ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, ఇమేజ్ చేంజ్ చేసుకుంటాం, హెడ్డింగ్ చేంజ్ చేసుకుంటాం, టెక్స్ట్ చేంజ్ చేసుకుంటాం. సో మళ్ళీ ఇవన్నీ మళ్ళీ 3 కాలమ్స్ వేసుకుని మనం ఒకటి చేసుకునే అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ కాపీ చేసుకుని జస్ట్ న్యూ సెక్షన్లో తీసుకుని ఎక్కడైనా ఒక సెక్షన్ తీసుకుని ఒక సింగిల్ సెక్షన్ తీసుకుని ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. సో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈజ్ దిగిపోతుంది. సో దిగిపోయిన తర్వాత మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇది మార్చుకుంటాం, ఇమేజ్ మార్చుకుంటాం, అట్లాగే హెడ్డింగ్ మార్చుకుంటాం, ఈ హెడ్డింగ్ మార్చుకుంటాం, ఈ కంటెంట్ మార్చుకుంటాం, వీడియో కావాలంటే వీడియో మార్చుకుంటాం. సో ఇట్లాంటి ఏదైనా కూడా మనకు ఒక సెక్షన్ ఏదైనా రిపీటెడ్ వచ్చినప్పుడు మనం కాపీ పేస్ట్ కూడా ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ అప్డేట్ చేయండి. నెక్స్ట్ ఒక సెక్షన్ తీసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనం ఇమేజ్ చూసాము, అట్లాగే నెక్స్ట్ సేమ్ అట్లాగే ఇక్కడ మనకి ఇమేజ్ వస్తుంది, ఇక్కడ ఐకాన్ వస్తుంది. సేమ్ ఇట్లాగే ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఐకాన్ పెట్టుకోవచ్చు. సో అది జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో దానికి కూడా ఒక 4 తీసుకోండి, 3 తీసుకోండి, 2 తీసుకోండి, అది మీ ఇష్టం. జస్ట్ ఇక్కడికి వచ్చేసి
దీన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో ఈ ఐకాన్ని కూడా మార్చుకోవచ్చు మనం. జస్ట్ ఇక్కడ ఎడిట్ దీని మీద ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లాగే మనం ఇక్కడ ఎలాంటి ఐకాన్ కావాలన్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదన్నా తీసుకోండి, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఈ లైబ్రరీలో ఎక్కడ మనకు కావాల్సిన ఐకాన్ లేనప్పుడు మనం మాన్యువల్గా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఎస్విజి. సో ఎస్విజి ఫైల్ అనేది మనం అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్విజి ఫైల్ ఏంటంటే మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఐకాన్ ఎస్విజి ఫైల్, ఎస్విజి ఫ్రీ. సో ఈ ఫస్ట్ ఫ్లాటీ ఐకాన్ మీద ఇక్కడ మీకు ఏదన్నా ఒకటి ఏదన్నా సెర్చ్ చేయండి, హౌస్ అని. సో ఇక్కడ వచ్చేవన్నీ మనకి ఈ ఎస్విజి ఐకాన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి, సో ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ విత్ ట్రయల్. సో ఇక్కడ కూడా డౌన్లోడ్ ప్రివ్యూ. కొన్ని ఫ్రీ ఉంటాయి దీంట్లో, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. మీరు ఇదే వెబ్సైట్ కాకపోయినా కూడా వేరే వెబ్సైట్ అయినా కూడా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ వచ్చేసాయి. దీంట్లో చాలా వెబ్సైట్స్లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ పిక్ ఫ్రీ ఐకాన్. సో ఇట్లా మనకి ఏదైతే ఈజీగా ఉందో దాంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది చూడండి. నెక్స్ట్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఇక్కడ ఎస్విజి డౌన్లోడ్ ఎస్విజి ఆర్ డౌన్లోడ్ పిఎన్జి. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి, మనకి కావాల్సిన సైజెస్ కూడా అక్కడ మన డిజైన్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ డౌన్లోడ్ ఎస్విజి ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం మాన్యువల్గా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ నేమ్ ఏముంది, 3128 సంథింగ్ ఫైల్ నేమ్ ఉంది. సో అది ఎక్కడ డౌన్లోడ్ అయింది అనేది మనం ఈజీగా తెలుసుకోవడానికి. సో అప్లోడ్ ఎస్విజి, అన్ఫిల్టర్డ్ ఫైల్ అప్లోడ్ ఎనేబుల్, సెలెక్ట్ ఫైల్స్. సో ఇది ఫైల్. సో ఇక్కడ మనకి ఇది డౌన్లోడ్ అయింది. ఓపెన్. సో ఇక్కడ చూసారు కదా వచ్చేసింది ఇన్సర్ట్ మీడియా. సో ఇక్కడ అనేది మనకి ఐకాన్ అనేది ఇక్కడ వచ్చేసింది. కాకపోతే ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది చాలా బేసిక్ 16x16 చేసుకున్నాం. సో మన రిక్వైర్మెంట్ని బట్టి జస్ట్ కొంచెం పెద్దది కావాలి అనుకుంటే 128 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇట్లా మనం ఎస్విజి ఫైల్స్ని మనం ఐకాన్లు మనకి లైబ్రరీ లేనప్పుడు మాన్యువల్గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ అట్లాగే ఈ కంటెంట్ని మార్చుకోవచ్చు. అట్లాగే దీని సేమ్ సెక్షన్ కావాలంటే న్యూ డిజైన్ కావాలంటే ఇక్కడ వేరే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మన ఆప్షన్స్లో నుంచి ఏదన్నా కూడా మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు. లేదా సేమ్ రిపీటెడ్ కావాలంటే కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది,
ఐకాన్. తర్వాత స్టార్స్. సో స్టార్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం ఏదన్నా ఆర్టికల్కి, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికే ఇచ్చుకోవాలనుకో, దీని తర్వాత కింద మనం ఆ స్టార్స్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే ఈ స్టార్స్ని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కాపీ చేసుకుని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా వస్తుంది. దీని సెంటర్ పెట్టుకుంటే ఇట్లా సెంటర్కి ఇట్లా స్టార్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్టార్స్ ఎన్ని స్టార్స్ కావాలి, 5 స్టార్స్ ఉంది ఇక్కడ కాబట్టి 5 స్టార్స్. ఓకే, సో 0 to రేటింగ్ స్కేల్ 10 పెట్టుకున్నాం, 5 యాక్టివ్లో పెట్టాం. సో ఇక్కడ ఏంటంటే టోటల్ అవుట్ ఆఫ్ 10 5 యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకున్నాం. సో అలా కాకుండా ఇక్కడ 0 to 5 పెట్టుకుని జస్ట్ ఇక్కడ 3 పెట్టామంటే సో మాన్యువల్గా కూడా ఇట్లా 3 ఉంది దీనికి అన్నట్టు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇట్లా మనం ఈ ఐకాన్ని యూజ్ చేస్తాం. జస్ట్ అప్డేట్ చేయండి. సో నెక్స్ట్ ఏమున్నాయి, క్రూషియల్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా మనం ఒక చిన్న స్లైడర్ పెట్టాలి, ఇమేజ్ స్లైడర్ పెట్టాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తాం, ఒక 300 x 300 తీసుకోండి. ఒక చిన్న గ్యాలరీ టైప్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. 1 2 ఇంకొకటి 3 క్రియేటివ్ న్యూ గ్యాలరీ. సో ఇక్కడ అనేది గ్యాలరీ టైప్ మనకి ప్లే అవుతుంటుంది. సో 3ని మనం ఇక్కడ 3 ఒకేసారి చూపిస్తుంది కాబట్టి సో మనం ఏం చేయాలంటే దీంట్లో స్లైడ్స్లో ఎన్ని ఫోటోలు చూపించాలి అనేది ఫస్ట్ 1 చూపించాలి. ఓకే, సో ఇట్లా 1 స్లైడ్ అవుతూ ఉంటుంది అక్కడ. సో ఎక్కడన్నా మనం ఇన్ బిట్వీన్ పేజ్లో ఎక్కడన్నా స్లైడర్ పెట్టాలంటే చిన్న స్లైడర్ ఏదన్నా ఎంత మన సైజు మన ఇష్టం. సో దాన్ని బట్టి ఇట్లా మనం స్లైడర్ పెట్టుకోవచ్చు. సో దానికి ఇది పనికి వస్తుంది మనకి. దాన్ని ఏమంటారు, సో చూడండి, ఇమేజ్ క్రోషర్ అంటారు అనమాట. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఇలా ఇన్ బిట్వీన్ ఎక్కడైనా స్లైడర్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. సో నెక్స్ట్ మనకి బేసిక్ గ్యాలరీ ఆల్రెడీ చూసాం. సో బేసిక్ గ్యాలరీ డ్రాగ్ అండ్ డ్రాప్ మనం సపరేట్గా గ్యాలరీ కూడా చేయడం జరిగింది. సో మనం ఇట్లా బేసిక్ గ్యాలరీని ఇట్లా చేస్తాం. తర్వాత ఐకాన్ లిస్ట్. సో ఈ ఐకాన్ లిస్ట్ ఒకసారి ఇక్కడ పెట్టి చూడండి ఈ సెక్షన్లో. సో ఫస్ట్ మనం ఐకాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడ్రస్ అనుకోండి, అడ్రస్కి లొకేషన్ మ్యాప్ పెడతాం. లొకేషన్ లొకేషన్ ఆరు ల్యాండ్ మార్క్. సో ఇది మనం చూపించట్లేదు. జనరల్గా అడ్రస్కి ఆ లొకేషన్ పిన్ బార్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తారు, అది ఉంటుంది దీంట్లో. సో అట్లా మనం అది ఒకటి పెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం. లొకేషన్ పిన్. సో అట్లా ఏదన్నా మీరు ఒకటి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరేది నేను ఏమైనా చూపిస్తాను. లొకేషన్ అనేది నేమ్ ఉంటుంది కానీ అది కాకపోతే ఏంటంటే దీంట్లో నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల మనకి లొకేషన్ అంటే ఇది తీసుకోవట్లేదు. బట్ ఇట్లా మనం 1 by 1 సెర్చ్ చేసుకుంటూ వెళ్తే కంపల్సరీ అది ఉంటుంది అనమాట. మనకు లొకేషన్కి ఐడెంటిఫికేషన్ కోసం పెట్టే ఐకాన్. మనకి ఇది డిఫరెంట్ వేస్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదైతే మనం అడ్రస్, మెయిల్ ఐడి, ఫోన్ నంబరు అవి ఎట్లా మనం కాంటాక్ట్ అస్ పేజ్లో ఇచ్చుకుంటాము అనేది. సో ఆ విధంగా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. బట్ మనకి ఇక్కడ ఈ గూగుల్ పిన్ మ్యాపింగ్ ఐకాన్ దొరికితే కరెక్ట్గా సెట్ అవుతుంది అది. సో మోస్ట్లీ దీంట్లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు లేకపోతే ఎస్విజి నుంచి అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అది. ఓకే, సో అది లేదనుకోండి, జస్ట్ లొకేషన్ ఏమొస్తుందో అది పెట్టండి. ఇది లొకేషన్కి ఇది పెట్టండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి దీనికి అడ్రస్ ఇచ్చుకోవచ్చు, హైదరాబాద్ అట్లా మనం ఫుల్ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. సో అట్లాగే ఇది క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ సెకండ్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మెయిల్ ఐడి అనుకోండి. సో మెయిల్, ఈమెయిల్ లేదంటే మెయిల్. సో మెయిల్ తీసుకోకపోతే జస్ట్ ఎన్వెలోప్. సో ఇది ఎన్వెలోప్ లాగా తీసుకుంటుంది, మనకు మెయిల్గా యూజ్ చేస్తాం. సో దీన్ని ఇన్సర్ట్ చేయండి. సో ఇక దీని టెక్స్ట్ మార్చండి. సో sample@gmail.com సంథింగ్. సో ఇట్లా మార్చుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో ఇది క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ తీసుకోండి. జస్ట్ ఫోన్. సో ఫోన్కి ఐకాన్ తీసుకోవచ్చు, ఇన్సర్ట్. అట్లాగే ఇక్కడ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. ఇవి మూడే కాకుండా ఇంకేదైనా మీకు ఐటమ్ ఇంకేదైనా కావాలి అంటే కూడా మీరు ఇక్కడ యాడ్ ఐటమ్ చేసుకుంటే ఇంకో ఐటమ్ యాడ్ అయ్యిద్ది. సో ఇక్కడ ఇలాగే మీకు ఐకాన్ మార్చుకోవచ్చు, సో టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనం దీన్ని ఇలా చేసుకోవచ్చు. అట్లాగే వీటి యొక్క ఈ కలర్స్ కానీ ఏవైనా ఉంటే కూడా ఈ స్పేసెస్ ఇలాంటి ఆప్షన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఐకాను లెఫ్ట్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, లేకపోతే రైట్లో ఉండాలా. సో ఈ జస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో వీటి కలర్, సో కలర్ ఐకాన్ కలరు, తర్వాత ఐకాన్ కలర్, హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఏ కలర్ రావాలి. సో దీని సైజ్ కూడా, ఐకాన్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. సో అట్లాగే టెక్స్ట్. సో టెక్స్ట్ టైపోగ్రఫీలో మనకి టెక్స్ట్ సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత దాని వెయిట్, ఈ లైన్ హైట్ ఇవన్నీ నార్మల్ అట్లా ఉంచేసేయండి. సో ఫ్యామిలీ మార్చుకోవచ్చు. ఓకే, సో టెక్స్ట్ కలర్ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇది కూడా రెడ్ కావాలంటే ఇట్లా రెడ్ పెట్టి ఏదైనా ఎనీ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకే, సో ఇట్లా మనం ఈ ఆప్షన్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం, ఐకాన్ లిస్ట్. సో నెక్స్ట్ కౌంటర్స్ ఉంటాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ వచ్చి దీన్ని అప్డేట్ చేయండి. న్యూ సెక్షన్, ఇక్కడ రండి. సో సెక్షన్స్ కౌంటర్స్లో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే వెబ్సైట్లో మాకు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, మాకు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, మేము ఇన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అని చెప్పేసి ఇట్లా 3 కాలమ్స్ తీసుకోండి. ఏదన్నా ఒకటి అవర్ క్లయింట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, ఇట్లా సంథింగ్ ఇట్లా పెడతారనమాట. దీనికి మనం ఈ కౌంటర్ని యూజ్ చేస్తాం. జనరల్గా ఈ కౌంటర్ని యూజ్ చేస్తారు అందరూ. సో జస్ట్ కౌంటర్ ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేయండి. సో ఇట్లా అనేది మనం ఓపెన్ చేయగానే మనం ఇక్కడ నంబర్స్ ఇచ్చుకోవచ్చు. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఇచ్చుకోవచ్చు. 1000 అంటే కూడా 1000 వరకు కూడా ఇచ్చుకోవచ్చు. సో అట్లా మనకి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు అంటే 0 నుంచి అలా అది కౌంటింగ్ చేసుకుంటూ మనం ఇచ్చిన నెంబర్ దగ్గర ఆగిపోతుంది అన్నమాట. సో ఇట్లాగే ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టుకుని ఇలా మార్చుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మార్చుకోవచ్చు మనం. సో టైప్ టెక్స్ట్ ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. అవర్ క్లయింట్స్ ఆర్ సంథింగ్. ఓకే, సో ఇట్లా మార్చుకోవచ్చు. సో వీటి కలర్స్ కూడా మనం స్టైల్లోకి వచ్చిన తర్వాత సో సేమ్ టెక్స్ట్ కలర్ ఏదైనా ఉంటే టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. సో టైటిల్ కలర్ కావాలంటే టైటిల్ కలర్ మార్చుకోవచ్చు. టైపోగ్రఫీలో మీకు సైజు పెంచుకోవచ్చు ఇట్లా. సో ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో అప్డేట్ చేయండి. సో నెక్స్ట్ సో ప్రోగ్రెస్ బార్ కూడా జస్ట్ మనకి కొన్ని వెబ్సైట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రోగ్రెస్ బార్ అంటే ఎంత ఆ స్కిల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ డిజైనింగ్లో
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ పెట్టినప్పుడు మన కంపెనీ సర్వీసెస్ వెబ్ డిజైనింగ్ ఉందంటే సో ఎంతవరకు మనం పర్ఫెక్ట్ ఉంటాం ఏంటి అనేది ఇక్కడ మీరు మనం 90% పర్ఫెక్ట్ మేము వీఆర్ జెన్యున్ 90% అనుకున్నప్పుడు 90 పెడితే అది సారీ అట్లా ఇమ్మీడియట్లీ 90% మై స్కిల్ ఈజ్ 90% అన్నట్టు. సో అట్లా డిజిటల్ మార్కెటింగ్ ఇంకోటి యాడ్ చేసుకోండి. సో ఇంకోటి యాడ్ చేసుకున్నాక ఒకటేమో ఇప్పుడు ఇదేమో వెబ్ డిజైనింగ్ సో అట్లాగే ఇంకోటి యాడ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టండి. సో అట్లా మన స్కిల్స్ని మనం రేటింగ్ చేసుకుంటానికి ఈ ప్రోగ్రెస్ బార్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదొక ఎగ్జాంపుల్, బట్ ఇది డిఫరెంట్ దేనికైనా కూడా యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఈ ప్రోగ్రెస్ బార్స్ని మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టెస్టిమోనియల్స్. సో టెస్టిమోనియల్స్ వచ్చేసి మనకి మోస్ట్లీ చాలా వెబ్సైట్స్లో హోమ్ పేజ్లో కిందకు వచ్చేసినాక కంపెనీ సర్వీసెస్ గురించి ఎవరన్నా వాళ్ళ కామెంట్స్ అవన్నీ ఇచ్చినప్పుడు వాటిని టెస్టిమోనియల్స్గా మనం ఇక్కడ చూపిస్తాం. సో ఈ టెస్టిమోనియల్స్ ఒకసారి పెట్టి చూడండి, మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇది జనరల్గా ఫోటో అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది చిన్నది. తర్వాత వాళ్ళ డెసిగ్నేషన్ ఇది నేము డెసిగ్నేషన్ ఇక్కడ మార్చుకోవాలి, దీని కంటెంట్ని మనం ఇక్కడ మార్చుకోవాలి. సో అట్లాగే మనం ఒక సింగిల్లో పెట్టుకున్నాం కాబట్టి అలా కాకుండా ఒక 4-3 పెట్టుకున్నాం అనుకోండి. సో అట్లా ఈచ్ వన్ ఒక దాంట్లో ఒక్కొక్క కస్టమర్ టెస్టిమోనియల్స్, ఇంకో దాంట్లో ఇంకోటి అట్లా డిఫరెంట్గా మనం 3 చూడటానికి బాగుంటుంది కాబట్టి 3 కాలమ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో అది ఎట్లా అంటే ఒకసారి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చూడండి. ఇది ఒక కస్టమర్, సో అట్లాగే ఇంకోటి జస్ట్ ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ పేస్ట్, అట్లాగే ఇక్కడ మళ్ళీ పేస్ట్. సో అట్లా రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈచ్ 1 by 1 కంటెంట్ మార్చుకుంటాం, ఇక్కడ మనం ఇమేజ్ మార్చుకుంటాం, నేమ్స్ మార్చుకుంటాం. సో ఇట్లా మనల్ని ఒక స్టాటిక్గా మనం టెస్టిమోనియల్స్ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ అప్డేట్ చేసేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చూద్దాం. సో ట్యాబ్స్ అంటే మీకు కొన్ని వెబ్సైట్స్లో ట్యాబ్స్ పెడతారు. జస్ట్ ఇది చూడండి, ఒక సెక్షన్ తీసుకున్న తర్వాత ట్యాబ్స్ని డ్రాగ్ చేయండి ఇక్కడ. సో ట్యాబ్ 1, ట్యాబ్ 2, ట్యాబ్ 1, ట్యాబ్ 2 ఇట్లా ఎన్నైనా సైడ్ బై సైడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ట్యాబ్ 1 ఓపెన్ ఉంది. ఈ ట్యాబ్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ 1 వచ్చేసి వెబ్ డిజైనింగ్, అట్లాగే ట్యాబ్ 2 వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఓకే. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి దీనికి సంబంధించిన ఈ కంటెంట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి క్లియర్గా ఉంటుంది. సో వెబ్ డిజైనింగ్ దానికి సంబంధించిన కంటెంట్ డీటెయిల్స్, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో అట్లా మీకు ఎన్ని ట్యాబ్స్ కావాలంటే అన్ని ట్యాబ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ట్యాబ్స్ అనేది మనం అలా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సో అకార్డింగ్స్ ఇదంతా మనకు పెద్ద అవసరం ఉండదు, జస్ట్ ఒకసారి చూడండి అంతే. ఒక నిమిషం. సో ఇప్పుడు మోస్ట్లీ ఈ ఆప్షన్ వచ్చి ఏంటంటే మనం సైడ్ బై సైడ్ ట్యాబ్స్ పెట్టాం. అట్లాగే ఇవి ఏంటంటే మనకి ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్ డిజైనింగ్, ఇది డిజిటల్ మార్కెటింగ్, ఇంకోటి గ్రాఫిక్ డిజైనింగ్. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది సైడ్ బై సైడ్ ట్యాబ్స్ పెట్టాము, ఇది ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది ఇది. సో ఇది సమ్టైమ్స్ ఎక్కడైనా మనకు అవసరం ఉంటుంది. సో దీని ఆప్షన్ అయితే ఇది చూడండి,
మళ్ళీ దీన్ని ఇది ఓపెన్ చేయగానే అది క్లోజ్ అయిపోతుంది. సో అట్లా మనం ఎన్ని కావాలంటే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ టాగుల్. జస్ట్ టాగుల్ కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఇదే ఆప్షన్, కాకపోతే ఇది ఏంటంటే మనకు ఐకాన్ చూపిస్తుంది, ఇక్కడేమో ప్లస్ మైనస్ చూపిస్తుంది అనమాట. సో ఇది చూడండి, ఇది కూడా ఒకసారి దీన్ని మినిమైజ్ చేయండి. సో ఇది టాప్ అంటే టాప్ వెళ్తుంది, ఇది వస్తుంది. మళ్ళీ ఇది క్లిక్ చేసినప్పుడు సో ఇదేమో ఆటోమేటిక్గా ఒకటి ఇది ఓపెన్ చేయగానే అది క్లోజ్ అవుతుంది. బట్ ఇది ప్రతిదీ మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ మనకి దీంట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ అలర్ట్. సో అలర్ట్ జస్ట్ ఒకసారి అలర్ట్ ఏం లేదు, జస్ట్ అది ఒక ఏదన్నా వార్నింగ్ లాంటిది ఇన్ బిట్వీన్ పెట్టాలి అంటే అలర్ట్ అనేది యూజ్ చేస్తాం. బట్ అది మనం జనరల్ టెక్స్ట్లో డిజైన్లో కూడా చేసుకోవచ్చు. సో పర్టికులర్గా దానికి ఇది ఆప్షన్ యూజ్ చేయాల్సిన అవసరం పెద్దగా ఏమి ఉండదు. సో ఇట్లా ఏదైనా ఒక రెడ్ అలర్ట్లో ఏదైనా సంథింగ్ పెట్టాలి అంటే వార్నింగ్ లాంటిది పెట్టాలంటే ఇది యూజ్ చేస్తాం అనమాట. సో దీని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ మార్చుకోవచ్చు. సో దీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ మార్చుకుంటే సో బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ అలర్ట్ లాగా అలా ఉంటుంది. సో దీని టెక్స్ట్ కలర్ కూడా మార్చుకుంటే సో టైటిల్ కలర్ టెక్స్ట్ కలర్ వైట్ పెట్టుకోండి, లేదంటే ఇంకా రెడ్ పెట్టండి. సో ఇట్లా జస్ట్ అలర్ట్ వార్నింగ్ టైప్ అనమాట. దీన్ని మోస్ట్లీ అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా జస్ట్ ఒకసారి చూడండి అంతే. జస్ట్ అప్డేట్, నెక్స్ట్ ఇంకో న్యూ సెక్షన్ తీసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ సౌండ్. సో సౌండ్ వచ్చేసి మీకు బై డిఫాల్ట్ ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకుని ఇక్కడ ప్లే చేయటం అట్లాంటివి కొన్ని ఉంటాయి. సో ఇది కొంచెం డిఫాల్ట్ తీసుకుంటే చూడండి ఇక్కడ. సో దీన్ని మీరు ప్లే చేయొచ్చు ఇక్కడ. అట్లాంటిది మీరు మాన్యువల్గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ నుంచి లింక్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్ నుంచి ఎక్కడి నుంచి అయినా. సో విజువల్ ప్లేయర్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. సో ఆటో ప్లే అంటే ఆన్ చేసుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆన్ అవుతుంది, లేదు అంటే మనం క్లిక్ చేసినప్పుడే అవుతుంది అనమాట. సో ఇది మోస్ట్లీ చాలా రేర్. మీకు ఎక్కడైనా ఉపయోగపడితే ఈ ఆప్షన్ మీకు అవసరం అనిపించినప్పుడు ఏదైనా సౌండ్ని కానీ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మీరు ఈ ఆప్షన్ని జస్ట్ చూసుకోండి ఒకసారి, సరిపోతుంది. సో నెక్స్ట్ సెక్షన్. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో షార్ట్ కోడ్. సో షార్ట్ కోడ్ వచ్చేసి దీని యూజ్ ఏంటంటే, దీని యూజ్ మీకు సమ్టైమ్స్ చాలా అవసరం ఉంటుంది ఈ షార్ట్ కోడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం ఎలిమెంటర్లో కూడా చేయలేనివి కొన్ని మనం వేరే ప్లగ్గిన్స్లో చేసి ఆ ప్లగ్గిన్ ఏం చేస్తుందంటే ఆ ప్లగ్గిన్లో మనం వర్క్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక బ్యానర్ని మనం ఎట్లా ఒకసారి చూడండి. హోమ్ పేజ్, ఈ మెయిన్ బ్యానర్ చూడండి. మెయిన్ బ్యానర్లో మనం బ్యాక్గ్రౌండ్లో 2 ఇమేజెస్ పెట్టాం. బట్ ఓన్లీ 2 ఇమేజెస్ మాత్రమే మనకి ఇక్కడ ప్లే అవుతున్నాయి. బట్ నాకు ఇమేజ్తో పాటు కంటెంట్ కూడా మారాలి. సో ఈ కంటెంట్ మారాలి అంటే మనకి ఎలిమెంటర్లో మనం యూజ్ చేసిన ఆప్షన్లో లేదు. సో దీనికి ఏం చేయాలంటే సపరేట్ ప్లగ్ఇన్ చేసుకోవాలి. ఆ ప్లగ్ఇన్ వేసుకున్నప్పుడు వర్డ్ప్రెస్లో ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ ఎలా చేస్తామంటే ఆ ఎడిట్ చేసుకుని సేవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక కోడ్ ఇస్తారు మనకి, అక్కడ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తే
సో అది ఇక్కడ ప్లే అవుతుంది. సో దీని గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చూపిస్తాను మీకు. ఎందుకంటే కామర్స్ సైట్ చేసేటప్పుడు వేరే చేసేటప్పుడు మనం కొన్ని చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఈ కోడ్ ఎట్లా జనరేట్ అవుతుంది, దీన్ని ఇక్కడ ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో ఇక్కడ నుంచి కోడ్ డిలీట్ చేసేసేయండి. సో నెక్స్ట్ సో HTML ఇది మనకు అవసరం లేదు. మనం ఇచ్చి యాంకర్ కూడా మనకు అవసరం, రీడ్ మోర్ అవసరం లేదు. సో సైడ్ బార్ కూడా అవసరం లేదు. ఇట్లాంటివి మనకు అవసరం ఉంది అంటే మనం ఇక్కడ నుంచి డిజైన్ చేసుకుంటాం. సో ఓవరాల్గా మనకి ఎలిమెంటర్లో ఉన్న ఆప్షన్స్ ఇవి ఉంటాయి. సో వీటితో మోస్ట్లీ మనం ఎలాంటి డిజైన్ అయినా కూడా సక్సెస్ఫుల్గా డిజైన్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగవచ్చు. సో అది ప్రాబ్లం ఏం లేదు.